హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హోండా CB350RS అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క కంపారిజన్ ఈ వీడియోలో చేయబోతున్నాను. ఈ టూ బైక్స్లో ఏ బ్యాగ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఇప్పుడు హోండా CB350RSలో చూసుకుంటే మనకి కంప్లీట్లీ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకుంటే మనకి టైల్ లైట్ తప్ప మిగిలినంతా హాలోజన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ సిగ్నల్ లైట్స్ మనం LED లైట్స్ అయితే పెట్టించుకోవచ్చు ఎక్స్ట్రా మనీ పే చేసి. కన్సోల్స్ వచ్చేసరికి సెమీ డిజిటల్ కన్సోల్స్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం వీల్స్ చూసుకుంటే హోండాలో ఫ్రంట్ మనకి 19 ఇంచ్, బ్యాక్ సైడ్ 17 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్లో బోత్ వీల్స్ వచ్చేసరికి 17 ఇంచ్ అండ్ 4 టైర్స్ మనకి ట్యూబ్లెస్. మనం ఇంజిన్ విషయానికి వస్తే రెండు సేమ్ కెపాసిటీ, జస్ట్ డెసిమల్స్లో తేడా ఉంటుంది. అండ్ పవర్ విషయానికి వస్తే 0.1 అనేది రాయల్ ఎన్ఫీల్డ్లో ఎక్కువ, బట్ టార్క్ విషయానికి వస్తే 3 Nm హోండాలో ఎక్కువ. మనం ఓవరాల్గా చూసుకుంటే హోండాలో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 15 లీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 168 mm, సీట్ హెడ్ వచ్చేసరికి 800 mm, వెయిట్ వచ్చేసరికి 179 kgs. అండ్ ఇందులో మనకి అడిషనల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అది లాస్ట్లో స్లైడ్లో చూడొచ్చు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి సీట్ హెడ్ వచ్చేసరికి 790 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 150.5 mm, వెయిట్ వచ్చేసరికి 181 kgs. అండ్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇందులో మనకి 13 లీటర్స్ అయితే ఉంటుంది. మనకి బోత్ ట్యాంక్స్లో ఖచ్చితంగా 2 లీటర్స్ ఆర్ అబోవ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ కొంచెం అడిషనల్ డిఫరెన్సెస్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అండ్ మనకి హోండాలో నావిగేషన్ వచ్చేసరికి ఆడియో ద్వారా ఉంటుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకుంటే మనకి డిస్ప్లే ద్వారా ఉంటుంది, ట్రిప్పర్ మనం విడిగా పర్చేస్ చేయాలి. సస్పెన్షన్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్లో కొంచెం స్టిఫ్నెస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్. హోండాలో అయితే దాని మీద కొంచెం బెటర్ అని చెప్పచ్చు. అండ్ కాస్ట్ విషయానికి వస్తే హోండా మనకి హంటర్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ గాయస్, ఇవైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ మెన్షన్ చేసిన ప్రైస్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. పర్చేస్ చేసే ముందు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి షోరూమ్ వాళ్ళని. చూసారు కదా గాయస్, ఇది ఈ టూ బైక్స్ యొక్క కంపారిజన్. మీకు ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం క్లారిటీ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫర్ మోర్ కంటెంట్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బై.